9వ చాప్టర్ నా విడుదల నా అన్వేషణ. చెరసాల నుండి విడుదల పొందాక నా భార్య మా బావి ఏర్పాట్లేమిటని అడిగింది. ఏకాగ్రతతోనూ, నెమ్మదిగాను దైవధ్యానంతో జీవించడం నా ఉద్దేశమని చెప్పగా, ఆమె కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. నా యవ్వన దశలో నేను చాలా చురుగ్గా నుండేవాడను. కానీ అనేక సంవత్సరాలు జైలు జీవిత అనుభవించుటను బట్టి ధ్యానపరుడనై ఏకాంత జీవితానికి అలవాటు పడినాను. నా హృదయంలో కలిగిన తీవ్రత అణిగిపోయింది. కమ్యూనిజం అంటే నాకు చింత లేదు. పరలోకపు పెండ్లి కుమారుని ఆలింగనంలో నిమగ్నుడనై యుండిపోయాను. నన్ను హింసించిన వారి కోసం ప్రార్థిస్తూ అట్టి వారిని హృదయపూర్వకంగా ప్రేమించగలిగాను. కటిక బాధలతో ఖైదీ జీవితాన్ని అనుభవిస్తుండగా ప్రభువైన యేసు మా మధ్యకు వస్తూ ఆదరించేవాడు. ఆయన సన్నిధిలో చెరసాల గోడలు వజ్రాల్లా మెరుస్తుండగా గదంతా వెలుగుమయమై పోయేది. మా శరీరాలని వాదించే హింసకులు మా దృష్టిలోనే ఉండేవారు కారు. మేము ఆత్మలో పరవశులమై పోయేవాళ్ళం. మా శ్రమలో కలిగిన ఆనందాన్ని రాజభవనంలో కూడా పొందలేము. ఎవరితోనూ దేనికోసమూ పోరాడడం నాకు ఇష్టం లేదు. చెరసాల విడిచాక నెమ్మదిగా దైవధ్యానం చేయడమే నా ఉద్దేశం. అయితే ఖైదులో నుండి బయటికి వచ్చాక కమ్యూనిజం వల్ల కలిగిన భయంకరమైన ఫలితాల్ని చూడగలిగాను. మేము ఖైదులో ననుభవించిన హింసల కంటే కూడా ఇవి అసహ్యంగా ఉన్నాయి. తమ నాయకులు, సంఘ కాపరులు, బిషపులు కూడా కమ్యూనిస్టు రహస్య పోలీసులకు సహాయం చేయడంలో తమ సొంత సంఘస్థులకే విరోధంగా పనిచేసినట్లు దుఃఖంతో ఒప్పుకున్నారు. కమ్యూనిస్టులు వారిని బలవంతం చేశారు. ఒకవేళ జైలుకు వెళ్ళడానికైనా సిద్ధపడి ఇంకెప్పుడు అలాంటి పని చేయకుండా ఉంటారా అని అడిగాను. అందరూను అది వీలు కాదని చెప్పి తమను గురించి భయపడడం లేదు గాని రహస్య పోలీసులకు సహాయం చేయకపోతే వారొకవేళ దేవాలయాలని మూసివేస్తారేమోనన్న భయాలని వారు వ్యక్తం చేశారు. క్రైస్తవ మతైక విషయాలని కట్టుబాటులో నుంచడానికి ప్రతి పట్టణంలో ఈ రహస్య పోలీసుల్లో నొకడు తన ఇష్టం వచ్చినప్పుడల్లా ఒక సంఘ కాపరిని పిలిచి ఎవరు ఆరాధనకు వస్తున్నారు, తరచుగా ప్రభురాత్రి భోజనాన్ని ఎవరు తీసుకుంటున్నారు, ఎక్కువ సేవాశక్తి గల వారెవరు, ఆత్మల సంపాదకుడు ఎవరు అని అడగడం వాడుక. ఇటువంటి ప్రశ్నలు వేయడానికి రహస్య పోలీసులకు అధికారం ఉంది. ఈ ప్రశ్నలకు సరైన జవాబులు సంఘ కాపరి ఇవ్వకపోతే వెంటనే అతనిని తొలగించి అతని కంటే ఎక్కువ సహాయం చేయగల మరియొక్క కాపరిని వారే ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా అట్టి కాపరి దొరక్కపోతే అక్కడ దేవాలయాన్ని మూసివేస్తారు. చాలామంది సంఘ కాపరులు రహస్య పోలీసులకు ఇలా సహాయపడ్డారు. కొందరు అయిష్టంతో తోడ్పడినారు. కొందరు విధి లేక తమ సంఘ సేవను గురించిన విషయాలను వారికి తెలియజేశారు. మరికొందరైతే కమ్యూనిస్టు వారి వలలో చిక్కి అడిగిన వాటికంటే ఎక్కువే చెప్పేవారు. క్రైస్తవ యోధుల పిల్లలు ఎవరి సంరక్షణలో నుంటున్నారో తెలుసుకొని ఆ కుటుంబాల ఆచూకీ చెప్పమని పిల్లలని బలవంతం చేసేవారు. ఒకవేళ వారు చెప్పకపోతే పాఠశాలలో స్థలం దొరకడం దుర్లభమైపోయేది. నేనొక బాప్టిస్టు సభకు వెళ్ళాను. అది కమ్యూనిస్టు వారి ఎర్ర జెండా క్రింద జరుగుతుంది. ఈ క్రైస్తవ సభకు ప్రతినిధులని ఎంపిక చేసే అధికారం కమ్యూనిస్టులదే. మూతపడని దేవాలయాల్లో పనిచేసే సంఘ కాపరులంతా కమ్యూనిస్టుల చేత ఏర్పరచబడిన వారని నేను గ్రహించాను. క్రైస్తవ సంఘాన్ని నడిపించడానికి విశ్వాసులను నాస్తికులే నియమించడం ఎంత హేయం! క్రైస్తవ్యాన్ని వ్రేళ్లతో పెరికి పారవేయడమే కమ్యూనిజం యొక్క ముఖ్య ఉద్దేశం. మతాన్ని గురించిన ప్రతి ఆలోచన, దేవుని గురించిన ప్రతి తలంపు ఈ విధంగా బహు హేయమైన, భయంకరమైన అంటువ్యాధిలా అయిపోతుంది. లక్షలాది పాప కార్యాలు, దౌర్జన్య కార్యాలు దేవుని గురించిన బోధ కంటే ఎంతో మేలు అని లెనిన్ చెప్పాడు. లెనిన్ అనుసరిస్తున్న కమ్యూనిస్టు పార్టీలన్నీ ఆ సిద్ధాంతానికే కట్టుబడిపోయాయి. వారి ఉద్దేశంలో మతం ఒక కొరుకుడు పుండు, క్షయవ్యాధి లాంటిది అని అంటూ రోగాల కంటే కూడా భయానకమైంది.
వారు నాస్తికత్వం అనే విషయాన్ని పిల్లలకు, యువకులకు ఇచ్చి వారిని పాడు చేస్తుంటే బహిరంగ సంఘాలు ఆ విషయానికి విరుగుడు కాలేకపోయాయి. మా రాజధాని నగరం బోకెర్ బోకారెస్టులో ఏ సంఘంలోనైనా ఒక సండే స్కూల్‌లు గాని, యువజనుల కోట కోటని గాని మనం చూడలేం. క్రైస్తవ పిల్లలు అక్రమ జీవితంలో పెంచబడుతున్నారు. ఇదంతా చూశాక జైలులో కమ్యూనిస్టుల చిత్రహింసలో కూడా వారిపై నాకు కలగని భావం ఇప్పుడు ఎన్నో విధాలుగా నాలో నుండి ఉబుకుతుంది. కమ్యూనిజం నాకు చేసిన కీడును గురించి నేను దాన్ని హర్షించుకోవడం లేదు గానీ, దానివల్ల దేవుని మహిమకు, క్రీస్తు నామానికి కమ్యూనిస్టు దేశాల్లోని 100,00,00,000 ప్రజలకు కలుగుతున్న కీడును బట్టి హర్షించుకోవడం తప్పనిసరి అయింది. పేద రైతులు దేశం నలుమూలల నుండి నన్ను చూడ్డానికి వచ్చి సమిష్టి రైతు విధానాన్ని గురించి చెప్పారు. ఇదివరకు తమ స్వంత పొలాల్లోనే, ద్రాక్ష తోటల్లోనే ఇప్పుడు ఆకలిగొన్న బానిసలై పోయినట్లు చెప్పి బాధపడ్డారు. వారికిప్పుడు ఆహారం లేదు. వారి బిడ్డలకు పాలు లేవు, పండ్లు లేవు. కమ్యూనిస్టు పరిపాలన వారిని దొంగలుగాను, అబద్ధికులుగాను మార్చివేసిందని వారు ఒప్పుకున్నారు. ఆకలి బాధకు తాళలేక పొలాల్లోనిది దొంగిలించి తింటూ దాన్ని కప్పి పూడ్చడానికి అబద్ధాలాడాల్సి వచ్చింది. కార్ఖానాల్లో పనిచేసే కార్మికులు వారి పట్ల జరుగుతున్న అన్యాయాలను గురించి నాతో చెప్పారు. ఉపాధ్యాయులు తమ మనస్సాక్షికి విరుద్ధంగా దేవుడు లేడని నేర్పించడం నిర్బంధ విద్య అయింది. లోకంలోని జనాభాలో 3 వంతులు ప్రజల జీవితం, ఆలోచన విధానం ఈ సిద్ధాంతం వల్ల పాడైపోతుంది. ఇదొక పట నాటకమైపోయింది. అంత అంత గందరగోళంగాను, అసత్యంగాను, వికారంగాను తయారైంది. రహస్య సంఘంలోని విశ్వాస వీరుల్ని తిరిగి కలుసుకున్నాను. వారిలో కొందరు పట్టబడని వారు, కొందరు ఖైదు నుండి విడుదల నొందినారు. కొందరు నేను వారితో కలిసి తిరిగి సత్యం కోసం పోరాటం సాగించాలని విన్నవించాను. వారు నడిపిస్తున్న రహస్య కూటాలకు నేను వెళ్ళేవాడను. అక్కడ వారు అచ్చు పుస్తకాలు లేక చేతితో రాసుకున్న పాటలు పాడేవారు. క్రైస్తవులంతా చేయాల్సింది చేయడానికి నేను తీర్మానించుకున్నాను. అనగా క్రీస్తు చూపిన మాదిరి, అపొస్తలుడైన పౌలు ఇతర పరిశుద్ధులు చూపిన మాదిరిని అవలంబించి ఆత్మయుద్ధంలో నిర్విరామంగా నిలిచి పోరాడడమే. అది ఎటువంటి యుద్ధమో క్రైస్తవులు చెరసాలలో నుంటూ కూడా తమ శత్రువుల కోసం ప్రార్థించి ఘనమైన సాక్ష్యమిచ్చారు. మా శత్రువులు కూడా రక్షింపబడాలన్నదే మా ప్రగాఢ వాంఛ. వారెవరైనా కానివ్వండి, వారు రక్షింపబడినప్పుడు మేమెంతో ఆనందించేవాళ్ళం. అయితే ఈ దుష్ట కమ్యూనిస్టు విధానాన్ని నేను అసహ్యించుకొని రహస్య సంఘానికి మేలు చేయగోరాను. సువార్తను బట్టి క్రూర ప్రభుత్వాన్ని పడగొట్టగలిగింది ఈ రహస్య సంఘమే అని గ్రహించాను. నేను రోమానియా విషయమే తలంచుట లేదు గాని, సమస్త కమ్యూనిస్టు ప్రపంచం శాస్త్రీయం ఆలోచన చేస్తున్నాను. అయితే పాశ్చాత్యులు దీని విషయం చాలా నిర్లక్ష్యంగా నున్నట్లు గమనించి ఉన్నాను. కొందరు పశ్చిమ దేశ సంఘ నాయకులు ఇట్టి విషయాలను లెక్క చేయరు. విశ్వాస వీరుల పేర్లు వారి ప్రార్థన పట్టీల్లో ఉండవు. వీరు కమ్యూనిస్టుల చేతుల్లో పడరాని హింసలు అనుభవించు సమయంలో వారికి ద్రోహం చేసిన రష్యా బాప్టిస్టు నాయకులు, ఆర్థడాక్స్ సంఘ నాయకులు న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ క్రైస్తవ మహాసభ, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ కాన్ఫరెన్స్లో గొప్ప గొప్ప సన్మానాలు పొందారు. రష్యా దేశంలో సంపూర్ణ మత స్వాతంత్ర్యం ఉందని వారు అందరికీ బోధించారు. కమ్యూనిస్టు దేశాల్లోని ఖైదుల్లో క్రైస్తవ భక్తులు సత్యం కోసం పస్తులు పడుతుంటే వీరు ఘనంగా విందులు ఆరగించారు. ఈ సంగతులు ఏమాత్రం సహింపరానివి. నేను బయటికి వచ్చి అక్కడి పరిస్థితులని మీకు తెలియజేయాలని రహస్య సంఘ సభ్యులు నన్ను కోరారు. కమ్యూనిస్టులని నేను ప్రేమిస్తున్నాను, కానీ కమ్యూనిజాన్ని బహిరంగంగా నిశ్చయించుకున్నాను. కమ్యూనిజాన్ని ఖండించక సువార్త చెప్పుకు పోవడం సరైన పద్ధతిని నేను అనుకోను. మిశ్రితం కాని సువార్తను ప్రకటించుము అని నాతో కొందరు చెబుతున్నారు. ఇలా కమ్యూనిస్టు రహస్య పోలీసులు కూడా క్రీస్తునే ప్రకటించు గాని కమ్యూనిజం జోలికి పోకు అన్నారు.
ఈ మిశ్రితము కాని సువార్త అంటే ఏమో నాకు అర్థం కావడం లేదు. బాప్తిస్మిచ్చు యోహాను బోధించిన సువార్త మిశ్రితం కానిదా? దేవుని రాజ్యం సమీపించి ఉంది. మారుమనసు పొందుడి అని మాత్రమే ఆయన చెప్పలేదు గాని, హేరోదు నీ దుర్మార్గుడు అని కూడా చెప్పాడు. గనుక ఆయన తల నరికి వేయబడింది. యేసు మిశ్రితము కాని కొండ మీది ప్రసంగాన్ని మాత్రమే చేయలేదు గాని, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా, సర్ప సంతానమా అని కూడా చెప్పాడు. ఇట్టి మిశ్రితమైన బోధ చేసినందుకే వారాయనను సిలువ వేశారు. కొండ మీది ప్రసంగాన్ని గూర్చి పరిసయ్యులకి అభ్యంతరము లేదు. పాపాన్ని పాపమనే చెప్పాలి. నేడు ప్రపంచంలో అన్ని పాపాలని మించిన పాపం కమ్యూనిజమే. ఏ సువార్త కమ్యూనిజాన్ని ఖండించలేదో అది సరైన సువార్త కానే కాదు. పశ్చిమ దేశాల్లో నేనెందుకు బాధపడాలి? కమ్యూనిస్టు దేశాల్లో పడిన బాధ కంటే నేను పశ్చిమ దేశాల్లో ఎక్కువ బాధపడుతున్నాను. మొదటి కారణం నేను రహస్య సంఘంతో నుండగోరుతున్నాను. అది నాకు అమితానందాన్ని చేకూర్చుతుంది. కమ్యూనిస్టు దేశాల్లో మనుష్య కుమారునికి ఆయన అనుచరులకు తల వాల్చుకోవడానికైనా స్థలం లేదు. అక్కడ క్రైస్తవులు తమ కోసం బంగ్లాలు కట్టుకోరు. కట్టిన ప్రయోజనమేమిటి? వారు పోలీసుల చేత పట్టబడగానే వారి ఆస్తులన్నీ జప్తీ చేయబడతాయి. బైబిల్లో ఉన్నట్టు అక్కడ నీ తండ్రిని ముందు నీవు పాతిపెట్టలేవు. క్రీస్తుని వెంబడించక ముందు ఇంటివారి సెలవు తీసుకోలేవు. నీ తల్లి, నీ సహోదరులెవరు? ఈ విషయంలో నీవు యేసును పోలి ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చువారే నీ తల్లి, నీ సహోదరులు. శరీర సంబంధమైన బంధుత్వం కంటే ఆత్మ సంబంధమైన బంధుత్వమే దృఢమైంది. రహస్య సంఘం పేదరికంలోనున్న సంఘం, శ్రమను భవించు సంఘం. గాని ఇందులో నులివెచ్చని క్రైస్తవులు లేరు. నేడు ఈ సంఘంలో జరుగు ఆరాధన 1900 సంవత్సరాల క్రిందటి ఆది సంఘంలో జరిగిన ఆరాధనలాగానే ఉంటుంది. అక్కడ బోధకులకు పెద్ద వేదాంతమేమీ రాదు. పేతురుల ప్రసంగ క్రమం తెలియనివారు, బైబిళ్ల కొరత ఎంతో ఉంది. అందువల్ల అనేకులు బైబిలు వచనాలే రావు. అనేక మంది బోధకులు బైబిల్ లేకుండానే జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది. అయినా వారంతా దేవుని తమ ప్రేమగల తండ్రిగా భావిస్తారు. నన్ను ఆయన చంపిన నేను ఆయన యందే విశ్వాసం ఉంచుతాను అనిన యోబులాగానే వారున్నారు. సిలువలో విడువబడినప్పటికీ దేవుని తండ్రి అని పిలిచిన యేసులా వారున్నారు. రహస్య సంఘంలోని ఆధ్యాత్మిక సౌందర్యాన్ని, ఆసక్తిని చూచిన తరువాత జీవము లేని కొన్ని పశ్చిమ దేశ సంఘాలని చూచిన వారెవరైనా బాధపడక తప్పదు. పశ్చిమ దేశాల్లో నవ నాగరికత క్షీణదశలో నుండడం నేను చూస్తుంటే కమ్యూనిస్టు జైళ్లలో పొందిన బాధ కంటే ఎక్కువ బాధ పొందుతున్నాను. ఈ శతాబ్దంలో ప్రజారాజ్యం నాగరికత యూరప్ ఖండంలో సగం నశించింది. మిగతా పశ్చిమ దేశాలు నిద్రలో ఉన్నాయి. నిద్ర విశ్రాంతి ఎరుగని అపూర్వ శక్తి ఒకటి ఉంది. అదే కమ్యూనిస్టు శక్తి. వారు తమ సిద్ధాంతాలని అన్ని చోట్ల బోధిస్తున్నారు. ధనికులు నివసించే విశ్రాంతి భవనాల్లో, కళాశాలలో, పేదలుండే వీధుల్లో, సంఘాల్లో బహు ఆసక్తిగా వారి విశ్వాసాన్ని ప్రచారం చేస్తున్నారు. సత్యం కోసం క్రైస్తవులమైన మనం అర్ధ హృదయంతో పనిచేస్తుంటే, అసత్యం కోసం వారు పూర్ణ హృదయంతో పనిచేస్తున్నారు. ఇలా ఉండగా పశ్చిమ వేదాంతులు స్వల్పమైన విషయాలను గురించి చర్చిస్తున్నారు. నేటి క్రైస్తవ పత్రికలను గమనిస్తే ఇట్టి స్వల్ప విషయాలు చూడగలం. కమ్యూనిజంలోని భయంకరత్వాన్ని గురించి, రహస్య సంఘం పొందుతున్న అతి ఘోరమైన హింసలని గురించి బహు కొద్దిగా మాత్రం వాటిలో కనబడుతుంది. వేదాంత విషయాలు, ఆచారాలు మొదలగు చిన్న విషయాలపై వాదాలు వారు చేస్తున్నారు. ఇది బహు దుఃఖకరమైన సంగతి. స్వల్ప విషయాలపై వాదాలు చేయక కమ్యూనిజాన్ని అరికట్టడానికి అందరూ ఏకీభవించాలి. పశ్చిమ దేశాల్లో నేను బాధపడ్డానికి మరో కారణం ఉంది. కమ్యూనిస్టు దేశాల్లోని రహస్య సంఘ శ్రమలు హెచ్చవుతుంటే నేను అక్కడ లేకపోయినా కూడా వారితో పాటు నేను శ్రమ పడుతూనే ఉన్నాను. కమ్యూనిస్టు దేశాల్లో విశ్వాసులు అనుభవిస్తున్న క్రూర హింసలను గురించి తలంచినప్పుడు నేను గడగడ వణుకుతున్నాను. ఇంత ఘోర హింసలను భరిస్తున్న తోటి విశ్వాసులకు, సహోదరులకు ఏమీ సహాయం చేయక మౌనంగా ఉన్న పాశ్చాత్యులని చూచి కూడా వణుకుతున్నాను.
ఇట్టి భక్తులను హింసిస్తున్న వారికి రానున్న నిత్య దండనను గూర్చి కూడా నేను తలంచి వణుకుతున్నాను. ఇంత పెద్ద పోరాటంలో వంతు పుచ్చుకోక నా సొంత విషయాలను చూసుకోవాలని నా కోరిక. ఏకాంతంలో ఉంటూ విశ్రాంతి తీసుకోవాలని ఆశ ఉంది. కానీ అది అసాధ్యం. కమ్యూనిజం ప్రాకిపోతుంది. కమ్యూనిస్టులు టిబెట్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆధ్యాత్మికవాదులనందరినీ అంతమొందించారు. మా దేశంలో కూడా అట్లే చేయ ప్రయత్నిస్తున్నారు. క్రైస్తవ దేవాలయాలు మూసివేశారు. విదేశీయులను మోసగించడానికు మచ్చుకు ఏవో కొన్ని మాత్రం వారు ఉండనిచ్చారు. ఇటు పరిస్థితుల్లో నేను మౌనంగా ఉండడం ఎలా సాధ్యపడుతుంది? ఈ పోరాటం నాకు నా ప్రాణాంతకమైనదైనా నేను దీనికి నాయకత్వం వహించక తప్పదు. ఒకవేళ నేను ఎప్పుడై ఎప్పుడైవా ఎప్పుడైవా అకస్మాత్తుగా కనబడకుండకపోతే నన్ను కమ్యూనిస్టులు బలవంతంగా ఎత్తుకుపోయారని మీరు గ్రహించాలి. 1948వ సంవత్సరంలో వారు నన్ను అలాగే ఎత్తుకుపోయి నా పేరు మార్చి జైల్లో వేశారు. ఇదే మళ్ళీ మళ్ళీ జరగవచ్చు. ఒకవేళ నేను చనిపోతే దానికి కూడా కమ్యూనిస్టులు ఎత్తుగడలే కారణం అని నమ్మండి. ఇతరులు నన్ను చంపవలసిన కారణం ఏమీ లేదు. నేను దొంగనని, పురుష సంయోగినని, వ్యభిచారినని, అబద్ధాలకోరునని ఎప్పుడైనా కమ్యూనిస్టులు వదంతి పుట్టించినా ఆశ్చర్యపడిపోనక్కరలేదు. ఎందుకంటే వారు "మేము నీ పేరు చెడగొడతాం" అని ఇదివరకే బెదిరించారు. నేను అమెరికాను సెనెటు ఎదుట సాక్ష్యమిచ్చిన సంగతి రొమానియా దేశ కమ్యూనిస్టులు విని నన్ను చంపడానికు తీర్మానించుకున్నట్లు నాకు తెలిసింది. నా మూలాన్ని రొమేనియాలోనున్న నా స్నేహితులు శ్రమల పాలవుతున్నారు. అయినా నేను మౌనంగా నుండలేను. నేను చెబుతున్న విషయాలను జాగ్రత్తగా పరిశోధించడం మీ బాధ్యత. నాకు కలిగిన శ్రమలు, హింసల విషయం మీరు వింటున్నప్పుడు కమ్యూనిజం ఎంత భయంకరమైందో మీరు ఊహించవచ్చు. నిద్రాలోకం మేల్కోవాలి. నాకు మరో బాధ ఉంది. నా సన్నిహిత స్నేహితులు కొందరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కమ్యూనిస్టులు నేను ద్వేషిస్తున్నట్లు వారు అనుకుంటున్నారు. అది ఏమాత్రం నిజం కాదు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి అని చెప్పిన యేసే ఒక్క పర్యాయం శాస్త్రులని, పరిసయ్యులని నిందించాడు కూడా. ఇది ఒకదానికొకటి ప్రతికూలంగా ఉన్నవి. ఒక యోధ రచయితే రాశాడు, ఇది కేవలం తప్పు. పరిసయ్యులను బహిరంగంగా గద్దించిన యేసు లోలోన వారిని ప్రేమించాడు. అలాగే నేను కమ్యూనిస్టులని, సంఘాల్లోని వారి ప్రతినిధులని ప్రేమిస్తున్నాను. కానీ వారి విధానాలని ఖండిస్తున్నాను. కమ్యూనిస్టులని ఆడిపోసుకోవడం మాని ఆధ్యాత్మిక విషయాలను బోధించు అని తరచుగా నన్ను హెచ్చరిస్తున్నారు. జర్మన్ వారి శ్రమలు అనుభవించిన యొక్క క్రైస్తవుని నేను కలుసుకున్నాను. నేను క్రీస్తును బోధిస్తున్నంత కాలం అతడు నాతో సహకరించగలనన్నాడు. అయితే ఎప్పుడైతే కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఒక మాట నేను చెప్పానో తక్షణం అతడు నన్ను వదిలేస్తానని హెచ్చరించాడు. అప్పుడు నేను, మీ దేశంలో హిట్లర్ కాలంలో అతన్ని ఎదిరించిన వారు పొరపాటు చేశారంటారా? వారు బైబిలును గూర్చి మాత్రమే మాట్లాడి హిట్లర్ను ఏమాత్రం ఖండించకుండా ఉండవలసిందంటావా అన్నాను. అప్పుడతడు, హిట్లర్ అయితే 60 లక్షల మంది యూదులని చంపి వేశాడు గనుక అతన్ని అంత ద్వేషించడంలో తప్పులేదు అన్నాడు. దానికి నేను, అయితే కమ్యూనిజం 3 కోట్ల మంది రష్యన్లను, ఇంకా కోట్లాది చైనా దేశస్థులని, మరి ఇతరులు అనేకులను చంపించింది. యూదులను కూడా వారు చంపారు. యూదులను చంపినప్పుడే మనం వారిని ఎదిరించాలి గాని ఇతరులను చంపినప్పుడు వద్దా అన్నాను. అది వేరే విషయం అని తప్పించుకున్నాడు. చెప్పడానుకు అతని వద్ద సమాధానం ఏమీ లేదు. హిట్లర్ కాలంలోనూ, కమ్యూనిస్టుల కాలంలోనూ నేను దెబ్బలు తిన్నాను. అంతా ఒకటే, భేదమేమీ లేదు. రెండు బహు బాధాకరమే. కమ్యూనిజంతో మాత్రమే గాక అనేక విధాలైన పాపాలతో క్రైస్తవులు పోరాడాల్సి ఉంది. కమ్యూనిజం ఒకటే మన సమస్య కాదు. అయితే క్రైస్తవానికి ఉన్న మహా భయంకర శత్రువుల్లో కమ్యూనిజం ఒకటి. దీనికి విరోధంగా మనం ఐక్యపడాలి. క్రీస్తులా ఉండాలనుకోవడమే మానవ లక్ష్యం కావాలి. దీన్ని ఎలాగో నిరోధించడమే కమ్యూనిజం యొక్క ఏకైక లక్ష్యం. వారి మత విరోధులు మరణం తర్వాత మానవుడు కేవలం మణిపోతాడని, వాడు ఆత్మలేని వాడని వారి నమ్మకం. పదార్థమే ప్రాముఖ్యమన్న విధానాన్ని వారు విశ్వసిస్తారు. వారు తమ
వారు తమ వార్తాపత్రికల్లో ఇలా వ్రాసారు. మతం అనేది కమ్యూనిజానికి విరుద్ధం. మతాన్ని రూపుమాపడమే కమ్యూనిజం యొక్క ప్రథమ కర్తవ్యం. మా కార్యక్రమం ప్రకారం మతాన్ని చావుదెబ్బ కొట్టి ఒక నాస్తిక సంఘాన్ని ఆవిర్భవింపచేస్తాం. అప్పుడు ప్రజలు మత బంధకాల నుండి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని శాశ్వతంగా పొందుతారు. క్రైస్తవ్యం, కమ్యూనిజం కలిసి సహజీవనం చేస్తాయా? అన్న ప్రశ్నకు కమ్యూనిస్టులు ఇలా జవాబిస్తున్నారు. మతాన్ని చావుదెబ్బ కొట్టాలి. అప్పుడు కమ్యూనిజం బతుకుతుంది.